నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శివాలయంలో ప్రదక్షిణ ఎలా చేయాలో చాలామందికి తెలియదు. ఇతర ఆలయాలలో చేసినట్లే శివాలయంలో కూడా గుడి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. కానీ అలా చెయ్యకూడదంట. శివాలయంలో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలో లింగ పురాణంలో స్పష్టంగా వివరించింది. శివాలయంలో చేసే ప్రదక్షిణని చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని అంటారు. శివాలయంలో ధ్వజస్తంభం వద్ద ప్రదక్షిణ ప్రారంభించి ధ్వజస్తంభం నుండి చండీశ్వరుని వరకు ప్రదక్షిణ చేసి చండీశ్వరుణ్ణి దర్శించుకొని అక్కడి నుండి మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ఒక్క క్షణం ఆగి మరలా ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం అభిషేకం జలం బయటకు పోవు దారి వరకు వెళ్ళి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు రావాలి. అలా వస్తే ఒక ప్రదక్షిణ పూర్తి అవుతుంది. వెనుదిరిగి నందీశ్వరుణ్ణి చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లు. ఈ విధంగా చేసే ప్రదక్షిణని సాధారణ ప్రదక్షిణాల కంటే 10,000 ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడింది. ఓం నమ శివాయ.